మంత్రుల పర్యటనలు, సాయుధ దళాల పతాక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము. గడిచిన నవంబర్ 20న తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం 40 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈ సంవత్సరం 51 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు నిర్ణయించామని పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలను గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గడిచిన నవంబర్ 20న గుంటూరులో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 5 ఎకరాల్లో 150 కోట్లతో కేంద్రీయ గ్రంథాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నామని, సుమారు 2 లక్షల చదరపు అడుగులు ఉండే ఈ గ్రంథాలయంలో వివిధ విభాగాలకు చెందిన పుస్తకాలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 924 శాఖా గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయాలుగా మార్చడానికి శ్రీకారం చుట్టామని కోటేశ్వరరావు వివరించారు. గుంటూరు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గత నవంబర్ 22న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ విస్తరణ, ఐసిడిఎస్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించామని, గుంటూరు ఛానల్ విస్తరణ అంశంలో నష్టపరిహారం కింద 7 గ్రామాలకు చెందిన భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారాన్ని రైతులకు అందజేయటంపై అధికారులకు సూచనలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గత నవంబర్ 25న గుంటూరు జిల్లాలోని పేరేచెలలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పత్తి తేమ శాతం నమోదుతో పాటు కొనుగోలు విధానం, యాప్ సమస్యలు, L1 నుండి L4 గ్రేడింగ్ సమస్యలపై వివరంగా పరిశీలించిన మంత్రి రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో డిసెంబర్ 1న భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహన పెంచేలా జరిగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించి మాట్లాడుతూ, ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని HIV పరీక్ష చేయించుకోండి, సమాచారం కలిగి ఉండండి, సురక్షితంగా ఉండండి అనే నినాదంతో ఈ ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. HIV ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వాటికి గురైన వారి పట్ల వివక్ష అవసరం లేదని స్పష్టం చేసిన కలెక్టర్ వారితో పాటు కలిసి తినవచ్చు, జీవించవచ్చని వివరించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ను గుంటూరు జిల్లా అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సాంకేతికతను ఉన్నతికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు ఉపయోగించుకోవాలని, మీ చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించి సమాజానికి ఉపయోగపడే అంశాలను స్వీకరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫిట్ ఇండియా కార్యక్రమ స్ఫూర్తితో మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా భారీ ర్యాలీని గుంటూరులో నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ఈ సైకిల్ ర్యాలీని నిర్వహించగా ఈగిల్ ఐజీ ఆకే రవికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని, అటువంటి యువత శక్తిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా దాయాది దేశాలు ఈ మాదక ద్రవ్య మహమ్మారిని ఉసుగొలుపుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమం 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ఈ డిసెంబర్ 11న గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తమీం అన్సారియా మాట్లాడుతూ, గుంటూరు జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని, ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం కావాలని కోరారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.